6వ తరగతి సామాన్య శాస్త్రం ఆవాసం లెసన్ గురించి చర్చించుకుందాం. ఆవాసం పరిచయం మరియు నిర్వచనం. ఆవాసం అంటే ఏమిటి? జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపై ఆధారపడుతుంటాయి. ఒక జీవి అవసరాలను తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొలను మంచినీటి రోజుల ఆవాసం. కాకికి చెట్టు ఆవాసం. గేదె చర్మంపై ఉండే కీటకాలకు గేదె చర్మమే ఆవాసం. అంటే అవి ఎక్కడ నివసిస్తాయో, తన అవసరాలను ఎక్కడ తీర్చుకుంటాయో అవే దాని ఆవాసం అవుతుంది. ఒకే ప్రదేశం అనేక రకాల జీవులకు ఆవాసంగా ఉంటుంది. అలాగే ఒక జీవి అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో నివసిస్తుంది. పాము నేల, నీరు, బొరియల్లో నివసిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఆవాసాల్లో నివసించే జీవికి ఎగ్జాంపుల్ ఏంటండి? పాము. కొలను ఒక ఆవాసం. ఇంపార్టెంట్ అండి. కొలంలో వివిధ ప్రాంతాల్లో వేరువేరు రకాల జీవులు నివసిస్తాయి. ఆహారం, గాలి, కాంతి లభ్యతను బట్టి ఈ జీవులు వేరువేరుగా ఉంటాయి. అంటే కొలంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ గాలి ఎలా లభిస్తుంది, కాంతి లభ్యతను, ఈ మూడింటిని బట్టి జీవులు వేరువేరుగా ఉంటాయి. నీటి ఉపరితలంపై ఇక్కడ తూనీగలు, మొప్లై, గుంటగురుగు, తిరుడు పురుగు వంటి కీటకాలు, నత్తలు, కప్పడింబకాలు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. తామర, బుడగ తామర వంటి మొక్కలు నీటిపై తేలుతాయి. ఇవి నీటి ఉపరితలంపై ఉండే జీవులండి. ఇంపార్టెంట్ అండి, అన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. తూనీగలు, మొప్లై, గుంటగురుగు, తిరుడు పురుగు వంటి కీటకాలు. నత్తలు, కప్పడింబకాలు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. తామర, బుడగ తామర వంటి మొక్కలు నీటిపై తేలుతాయి. 2 మొక్కలు ఇచ్చారండి, తామర, బుడగ తామర. నీటి మధ్య భాగం. ఇక్కడ నీరు నిలకడగా ఉంటుంది. మీరు ఫస్ట్ చూడండి, నీటి ఉపరితలంపై జీవించేటి నీటి, రెండోది నీటి మధ్య భాగంలో. ఇక్కడ నీరు నిలకడగా ఉంటుంది. చేపలు, పీతలు వంటి ఈత కొడుతూ ఇక్కడ కనిపిస్తాయి. నీటి మధ్య భాగంలో ఏమేమి ఉంటాయండి? చేపలు, పీతలు, 2 జీవులు ఉంటాయి నీటి మధ్య భాగంలో. యాజ్ పర్ బుక్ ప్రకారం చేపలు, పీతలు. కొలను అడుగు భాగం. కొలను అడుగు భాగం ఇక్కడ కాంతి తక్కువగా ఉంటుంది. హైడ్రిలా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చెదును పురుగులు, కొన్ని రకాల ఈగ డింబకాలు, మెగాట్స్ ఇక్కడ కుళ్ళిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ నివసిస్తాయి. కొలను అడుగు భాగంలో హైడ్రిల్లా, ఆల్చిప్ప, చెదును పురుగులు, కొన్ని రకాల ఈగ డింబకాలు ఉంటాయండి. ఇక్కడ కుళ్ళిన పదార్థాలను ఆహారం తీసుకుంటూ నివసిస్తాయి. కొలను అంచు. కొలను అంచులో ఏమేమి ఉంటాయి? ఇక్కడ గడ్డి జాతులు. అంటే కొలను స్టార్ట్ అయ్యే ముందట గడ్డి మొక్కలు వేపుగా పెరిగి కనబడుతుంటాయండి. అలానే కప్పలు, కొంగలు, పీతలు నివసిస్తాయి. కప్పలు, కొంగలు, పీతలు 3. ఓకే అండి. జలావాసనం అంటే ఏంటంటే నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని, జంతువులను జలచరాలని అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసం అంటారు. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని, జంతువులను జలచరాలని అంటారు. చెరువులు, కుంటలు, నదులు, సముద్రాలు. చెట్టు ఒక ఆవాసం. ఏదైనా మనం చెట్టు తీసుకుంటే పండ్లనే కాదు అనేక రకాల జీవులకు ఆవాసాన్ని ఇస్తుంది. పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళిపురుగులు, తేనెటీగలు, దోమలు వంటి చెట్టుపై వివిధ భాగాల్లో వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు మధ్య నివసిస్తూ ఉంటాయి. చెట్టు ఒక ఆవాసం అండి. జనరల్ పాయింట్. మన ఇల్లు, తోటలు కూడా. మన ఇల్లులో కూడా మనతో పాటు పెంపుడు జంతువులు, కుక్క, పిల్లి, ఆవు మరియు మనకి ఇష్టం లేని జీవులు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, సాలెపురుగులు, ఈగలు, దోమలు కూడా నివసిస్తాయి. మన ఇల్లు ఆవాసం అండి. తోటలు. పండ్ల తోటల్లో మామిడి, జామ, అరటి, ఇలాంటి తోటల్లో రైతులు ఒకే రకమైన మొక్కలను పెంచుతారు. కానీ అక్కడ అనేక రకాల పక్షులు ఉంటాయి, అనేక రకాల కీటకాలు ఉంటాయి, చిన్న మొక్కలు కూడా పెరుగుతుంటాయి. భౌమావాసం నిర్వచనం. నేలపై ఉండే వివిధ ప్రదేశాల్లో అడవులు కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, తోటలు కావచ్చు, ఎడారులు కావచ్చు, ఉండే ఈ ప్రదేశాల్లో అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమావాసం అంటారు. భూమిపై ఉండే ఆవాసాలు ఏంటంటే అడవులు, ఇండ్లు, పొలాలు, తోటలు, ఎడారులు, వీటన్నిటిని కలిపి భౌమావాసం అంటారు. ఆవాసాల్లో వైవిధ్యం. వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు కోస్తా ప్రాంతంలో మడ అడవులు ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో ద్రాక్ష తోటలు పెరుగుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకొని. తెలంగాణ ప్రాంతంలో ద్రాక్ష తోటలు పెరుగుతాయి. జంతువులు కూడా తమ ఆవాసాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. ఎడారిలో ఒంటెలు, నీటిలో చేపలు. ఎడారిలో జీవించే జీవులు, తన అనుకూలంగా ఉండే జీవులు ఒంటెలు. నీటిలో జీవించడానికి అనుకూలమైన చేపలు నివాసం ఉంటాయి, తమ ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. వలసలు ఇంపార్టెంట్ పాయింట్ అండి. మైగ్రేషన్. కొన్ని రకాల పక్షులు మరియు జంతువులు ఆహారం కోసం లేదా గుడ్లు పెట్టడం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తాయి. ఆహారం కోసం వెళ్తాయండి. రెండోది గుడ్డు పెట్టడం కోసం. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇంపార్టెంట్ పాయింట్ అండి. అక్టోబర్ నుంచి మార్చి వరకు. అక్టోబర్ 2 గాంధీ జయంతి గుర్తుపెట్టుకొని అక్టోబర్ నుండి మార్చి వరకు పెలికాన్ పక్షులు కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. పెలికాన్ పక్షులు
కొల్లేరు పులికాట్ సరస్సులకు వస్తాయి. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, తాబేళ్ళు ఏ రకం అండి? ఆలు రిడ్లే. తాబేళ్ళు పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరాలకు గుడ్లు పెట్టడానికి వస్తాయండి. పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరాలకు గుడ్లు పెట్టడానికి వస్తాయి ఆలు రిడ్లే తాబేళ్ళు. ఓకే అండి, కొన్ని మీకు తెలుసులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారండి. షార్క్ దంతాలు. షార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. 10 దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. అల్పైన ఆవాసాలు. ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు ఏమిటండి? అల్పైన్ పర్వత ఆవాసాలు. కోరల్ రీఫ్. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. కోరల్ రీఫ్ అంటే మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉంటాయండి. ఎడారి ఎలుకలు. ఎడారి ఆవాసంలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. వృక్షజాలం. భూగోళం మొత్తం మీద వ్యాపించున్న అడవి ఆవాసాల్లో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. అంటే అటవీ ఆవాసాల్లో వృక్షజాలం 3వ వంతు ఉంటుందండి. ఎడారి మొక్కలు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద మొక్కలు. ఈ మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. వీటికి నీరు తక్కువగా అవసరం. ఎడారిలో రాత్రిపూట ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉన్నప్పుడు జంతువులు బయటకు వస్తాయి. బ్లూ క్రాస్ ఇది స్వచ్ఛంద సంస్థ అండి. జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ కోసం పనిచేస్తుంది. జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ కోసం పనిచేసే సంస్థ బ్లూ క్రాస్. చిత్తడి నేలలు. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలతో పాటు చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలతో పాటు చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. చిత్తడి నేలలు ఏ ఆవాసం అని అడగవచ్చు. జలావాసం. మాడ అడవులు. నదుల్లోని మంచినీరు సముద్రంలోని ఉప్పునీటితో కలిసే ప్రాంతాలను మాడ అడవులు పెరుగుతాయి. ఓకే అండి, ఈజీ లెసన్ అండి ఇది. ఒకసారి చదువుకుంటే అయిపోతుంది. కొలను ఆవాసం మాత్రం కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. కింది వాటిలో నీటి ఉపరితలంపై నివసించే జీవి ఏది? నీటి ఉపరితలంపై గుంటగురువు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెదును పురుగులు ఉంటుంది, తిరుగుడు పురుగు ఉంటుందండి. చెదును అడుగున ఉంటుంది. చెదును అంటే భూమి అడుగున ఉంటుందండి. తిరుగుడేమో ఉపరితలం పైన ఉంటుంది. తిరుగుతుంది కాబట్టి ఉపరితలం మీద ఉంటాయండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. పురుగులలో కింది వాటిలో నీటి ఉపరితలంపై నివసించే జీవిది. హైడ్రిల్లా నీటి అడుగు భాగంలో. ఆల్చిప్పలు. గుంటగురుగు నీటి ఉపరితలంపై నివసించే జీవండి. గుంటగురుగు, తూనీగ, తిరుగుడు పురుగు వంటి కీటకాలు మరియు తామర వంటి బుడగ తామర వంటి మొక్కలు నీటి ఉపరితలంపై తేలుతూ నివసిస్తాయి. హైడ్రిల్లా, ఆల్చిప్ప, చెదును పురుగులు నీటి అడుగు భాగాన ఉంటాయి. హైడ్రిల్లా, ఆల్చిప్ప, చెదును పురుగులు నీటి అడుగు భాగాన ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్. కొలను అడుగు భాగంలో నివసించే జీవులకు ప్రధాన ఆహారం ఏంటిది? తాజా ఆకులు, కుళ్ళిపోయిన పదార్థాలు, గాల్లోని కీటకాలు, పండ్లు. కుళ్ళిపోయిన పదార్థాలు అండి. కొలను అడుగు భాగంలో నీరు కాంతి తక్కువగా ఉంటుందండి. అక్కడ ఉండే చెదును పురుగులు, ఈగ వంటివి పైనుండి రాలి పడిపోయిన కుళ్ళిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. చెదును పురుగులు, ఈగ డింబకాలండి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఆల్చిప్పాలను కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలోని ఎత్తైన పర్వత ఆవాసాలు. ఇంతమందికి చదువుకున్నామండి. ఆల్పైన్ ఆవాసాలు. కింది వాటిలో నీటి ఉపరితలంపై నివసించే జీవులేవి? ఉపరితలంపై ఇంతమందికి వచ్చిందండి. గుంటగురుగు. కొలను అడుగు భాగంలో నివసించే మొక్క ఏది? అడుగు భాగంలో. ఇంతకుముందుకే మనం డిస్కషన్ చేశామండి. హైడ్రిల్లా. నదుల నుంచి నీరు సముద్రం ఉప్పు నీరుతో కలిసి ప్రాంతంలో పెరిగే అడవులని ఏవి? మాడ అడవులు. కోస్తా ప్రాంతంలో నది మరియు సముద్రం కలిసే చోట మాడ అడవులు పెరుగుతాయి. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది విస్తరించి ఉండే ఆవాసం ఏది? కోరల్ రీఫ్ అండి. ప్రవాహ భిత్తికలు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సముద్రం అడుగున రాళ్ళగా కనిపించే కోరల్ రీఫ్స్ ఒక ముఖ్యమైన ఆవాసం. ఒంటె కన్నా ఎక్కువ కాలం నీరు తాగకుండా ఉండగల జీవి ఏంటి అంటే ఎడారి ఎలుక అండి. ఎడారి ఎలుకలు తమ శరీర వ్యవస్థ ద్వారా నీటిని ఆదా చేసుకుంటూ ఒంటె కన్నా ఎక్కువ కాలం నీరు లేకుండా జీవించగలవు. అటవీ ఆవాసాల్లో దాదాపు ఎంత భాగం వృక్షజాలం ఉంటుంది? అటవీ ఆవాసంలో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. జంతువుల హక్కుల రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ బ్లూ క్రాస్. అమల నాగార్జున భార్య గారు, గుర్తుపెట్టుకోరు. కింది వాటిలో ఎడారి మొక్క కానిది? బ్రహ్మజముడు, కలబంద, జామ అండి. తుమ్మ ఎడారి మొక్క, గుర్తుపెట్టుకోండి. ఎడారి జంతువులు పగటిపూట వేడి నుండి తప్పించుకోవడానికి ఎక్కడ నివసిస్తాయి? భూమి లోపల బొరియల్లో. పెలికాన్ పక్షులు అక్టోబర్ నుండి మార్చి వరకు ఏ సరస్సులకు వలస వస్తాయి?
పెలికాన్ పక్షులు అక్టోబర్ నుండి మార్చి వరకు. అక్టోబర్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ గాంధీ జయంతి గుర్తుపెట్టుకొని కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వస్తాయండి. తాబేల్ ఆలివ్ రీడ్లు గుడ్లు పెట్టడానికి ఏ తీరానికి వస్తాయి? ఒడిషా మరియు బంగాళ తీరాలకు ఆలివ్ రీడ్ల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వలస వస్తాయండి. కింది వాటిలో జలావాసం కాని ఏది? జల అంటే నీరు, తోట అండి. చిత్తడి నేల కూడా జలావాసం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్గా అయిపోతారు. కొలను అంచుల వద్ద ఎక్కువ కనిపించే జీవులేవి? కొలను అంచులో చేపలు ఉండేయండి, షార్కులు ఉండే, తిమింగాలు ఉండేయండి. కప్పలు మరియు కొంగలు మాత్రమే ఉంటాయి. భౌమ ఆవాసం ఏంటి అంటారు అని వీటిని అంటారు. నేలపై ఉండే ఆవాసాలన్నీ కూడా భౌమ ఆవాసాలు. అడవులు, ఎడారులు, ఇండ్లు, చెట్లు అన్నీ భౌమ ఆవాసాలండి. చెట్టుపై నివసించే ఎపిఫైట్స్ వంటి చిన్న మొక్కలు చెట్టు నుండి ఏం గ్రహిస్తాయి? నివాసం అండి. ఇది ఆవాసం కాబట్టి అది నివాసం కన్ఫామ్. కొలను నీటి మధ్య భాగంలో నివసించే జీవికి ఉదాహరణ మధ్య భాగంలో పీత అండ్ చేపలండి, గుర్తుపెట్టుకోండి, రెండే అండి, చేపలు, పీతలు మధ్య భాగం. ఆవాసాల విధ్వంసం వల్ల కలిగే నష్టం ఏంటి? జీవుల సంఖ్య పెరుగుతుంది, జీవులు అంతరించిపోతే కొత్త ఆవాసాలు ఏర్పడతాయి. ఏమీ కాదు. సరైన ఆవాసం లేకపోతే జీవులకు ఆహారం, రక్షణ దొరకక అవి అంతరించిపోతాయండి. ఓకే అండి, చాలా ఈజీ లెసన్ అండి, ఒకసారి చదువుకుంటే మొత్తం వస్తుంది. కొలను ఆవరణ వ్యవస్థలో ఆ జీవులను మీరు గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ మొత్తం వచ్చినట్టే.